ఆపరేట్ అవుతున్నప్పుడు ఈ మూమెంట్స్ ఎట్లుంటుందంటే ఈ డ్రమ్లకి రెండు ఈ 1 2 3 4 అటు 4 8 ఒకసారి ఇంకా మనం అక్కడ ఆపరేటర్ చేసే పొజిషన్ బట్టి ఇది అప్లై అవుతుంది. అప్పుడు స్పీడ్ కంట్రోల్ చేయడం కోసం దీన్ని యూజ్ చేస్తాం. అయిందా మీకు టాపిక్? షాఫ్ట్ అయిందా? నీడిల్ ఉంది కదా, ఇది ఒక కేజీ, ఆ పైన ఉన్నది ఒక కేజీ. ఈ నేను ఆపరేట్ చేసేటప్పుడు ఇవి మూమెంట్ అయిందంటే ఇక్కడ స్టార్టింగ్ నుంచి స్పీడ్ ఎట్లా అంటే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి 1.2 మీటర్స్ మినిట్లో మనం ఆపరేట్ చేయాలి. ఇక్కడ నుంచి 30 మీటర్స్ దాటాక మళ్ళీ 30 మీటర్స్ వరకు 2.8 వరకు పోవచ్చు. 3 మీటర్స్ వరకు మేము 3.6 వరకు పోవచ్చు. అయినా మేము 3 మీటర్స్ మెయింటైన్ చేస్తాం సేఫ్టీ కోసం. ఇది ప్రెషర్ మీటర్, మనకి బ్రేకింగ్కి సంబంధించిన ఎంత ప్రెషర్ చూపిస్తుంది మీటర్. ఇది ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ సీమ్ ఉంటుంది. ఇక్కడ నుంచి కేజీ ఇక్కడ బయలుదేరినప్పుడు అక్కడ ఉన్న బ్యాంక్స్ పైన మాకు ఇండికేషన్ ఇస్తుంది, ఇండికేషన్ ఇస్తుంది. ఇక్కడికి వచ్చి ఈ నీడిల్ వచ్చి ఇక్కడ ఆగేసరికి ఇక్కడ సీమ్ ఉంటుంది. ఇక్కడ ఆగగానే ఇక్కడ దిగిపోయే వాళ్ళు ఇక్కడ దిగిపోతారు. ఇక్కడ 3 స్పీడ్లు మేము మెయింటైన్ చేయాలన్నమాట. కింద నుంచి మీరు వచ్చేసరికి ఎటువైపు మూమెంట్ చేసినా ఈ స్పీడ్స్ మెయింటైన్ చేయాలి. లేదు అంటే ఏమాత్రం స్పీడ్ క్రాస్ చేసినా ఇమీడియట్గా ట్రిప్ అవుతుంది. అట్లా అది సేఫ్టీ. ఇప్పుడు పైన ఉన్నది పైన ఉన్నది అది ఎంట్రన్స్ ఇండికేటర్ అంటుంది అన్న. ఎల్లో కలర్ మార్జిన్ ఉందా, అది మూమెంట్ చూపిస్తుంది. బెల్స్, వార్నింగ్ బెల్స్ వస్తుంటుంది అలర్ట్ అవ్వడం కోసం. ఆ కేజీ ఇక్కడికి వచ్చింది, బాటం పోతుందని అలర్ట్ చేస్తుంది. అది 2 షాప్స్ ఉంటాయి, పైన ఒకటి కింద ఒకటి. పైన ఒకటి కింద ఒకటి. ఈ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ కదా, నువ్వు ఎటు ఆపరేట్ చేసినా 1 కేజీ బాటం పోయింది, 1 కేజీ పైకి పైన ఒకటి కింద ఒకటి ఉంది. ఇది ఒక పైన 1 కేజీ కింద 1 కేజీ. రోప్ చేంజింగ్ అప్పుడు కానీ అట్లాంటి అవసరం డీక్లచ్ చేస్తారు. ఓపెన్ చేస్తే డీక్లచ్ సిస్టమ్ ఇది డీక్లచ్ అయినప్పుడు